ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, కొన్నిసార్లు ఆ వెలుగు నిప్పులా మారి దహించి వేస్తోంది అనే కొత్త సామెతకు ఈ రోజు లక్నో జట్టు సాక్ష్యంగా నడిచింది. ఈ గెలుపు వల్ల ఇప్పటికే ఎలిమినేట్ అయిన లక్నో జట్టుకు ఎటువంటి లాభం లేకపోయినప్పటికీ గుజరాత్ జట్టుకు మాత్రం ఈ ఓటమి ఖచ్చితంగా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి ముందు ఇలాంటి ఓటమి ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అదే సమయంలో పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని గుజరాత్ జట్టు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గుజరాత్ జట్టు తన తదుపరి మ్యాచ్ గెలిస్తే 20 పాయింట్స్ మాత్రమే సాధించగలదు. కానీ బెంగళూరు అలానే పంజాబ్ జట్లు గనుక తమకు మిగిలి ఉన్న 2 మ్యాచ్లను గనుక గెలిస్తే ఈ 2 జట్లు 12 పాయింట్స్ సాధించగలవు. అప్పుడు ఈ 2 జట్లలో ఏదో ఒక జట్టు టాప్ 1కి చేరుకునే అవకాశం ఉంది. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోవడంతో బెంగళూరు అలానే పంజాబ్ జట్లు ఖచ్చితంగా పండగ చేసుకునుంటాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సీజన్లో గుజరాత్ జట్టు లక్నోతో ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోవడం గమనార్హం. గుజరాత్ లక్నో జట్ల మధ్య ఉన్న సారూప్యత ఏంటంటే ఈ 2 జట్ల గెలుపోటములు డిసైడ్ చేసేది ఆ జట్టులోని టాప్ 3 బ్యాటర్లు అనే విషయం సీజన్ ఆరంభమైనప్పుడే అందరికీ అర్థమైంది. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. లక్నో టాప్ 3 బ్యాటర్లు టాప్ క్లాస్ బ్యాటింగ్తో దుమ్ములేపగా గుజరాత్ టాప్ 3 బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించలేకపోయారు. మార్కరమ్, మార్ష్, పూరన్ పూనకాలు తెప్పించేలా ఆడగా సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ఈ రోజు మ్యాచ్లో కాస్త తడబడ్డారు. ఈ తడబాటే గుజరాత్ కొంప ముంచింది. ఆ జట్టు ఓటమికి కారణమైంది. ఈ 2 జట్లలో టాప్ 3 బ్యాటర్లు తప్ప మిగతా బ్యాటర్లు మ్యాచ్లు గెలిపించే స్థాయిలో ఆడలేకపోతున్నారు. ఈ రోజు మ్యాచ్లో అది మరొకసారి రుజువైంది. గుజరాత్ జట్టుకు ప్లే ఆఫ్స్లో ఇదే పెద్ద గండంగా మారే అవకాశం ఉంది. ఈ లోపాన్ని ప్రత్యర్థులు క్యాష్ చేసుకునేలా కనపడుతున్నారు. ప్లే ఆఫ్ సమయానికి బట్లర్ కూడా అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు ఈ లోపాన్ని ఎలా అధిగమించి ప్లే ఆఫ్స్లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. అయితే గుజరాత్కు ఆశించినంత అద్భుత ఆరంభమైతే లభించలేదు. లక్నో ఓపెనర్లు మార్కరమ్, మిచెల్ మార్ష్ ఇద్దరూ కూడా సూపర్ బ్యాటింగ్తో గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి 10 ఓవర్ల పాటు హాయిగా బ్యాటింగ్ చేస్తూ ఎక్కడా తడబడకుండా గుజరాత్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. పవర్ ప్లేలో మంచి స్కోరు సాధించడమే కాకుండా ఆ తర్వాత కూడా స్థిరంగా బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ బౌలర్లకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఈ ఇద్దరు ఓపెనర్లు ఏమాత్రం భయపడకుండా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టారు. దీంతో జట్టుకు భారీ స్కోరు చేయడానికి బలమైన పునాది పడింది. మార్కరమ్, మార్ష్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 24 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేసిన మార్కరమ్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మార్కరమ్ అవుట్ అయినా కూడా గుజరాత్కు గుబులు తగ్గలేదు. తుఫాన్ పోయి సునామీ వచ్చినట్లు పూరన్ ఊడిపడ్డాడు. అగ్నికి వాయువు తోడైనట్లు మిచెల్ మార్ష్, పూరన్ ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోయారు. దీంతో గుజరాత్ జట్టుకు రక్త కన్నీరు మిగిలింది. ఇద్దరు బ్యాటర్లు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ గుజరాత్ బౌలర్లకు గుణపాలు దింపారు. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి గుజరాత్కు ఏర్పడింది. కెప్టెన్ గిల్ గుజరాత్ బౌలింగ్ బలాగాన్ని మొత్తం దింపినా లక్నో ముందు ఆ ఎత్తులన్నీ చిత్తయ్యాయి. పూరన్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా మార్ష్ దాదాపు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ బౌలర్లు కూడా ప్రేక్షకుల్లా వాళ్ల షాట్లు ఆస్వాదించడం తప్ప వికెట్లు పడగొట్టలేకపోయారు. గుజరాత్ బౌలర్లు సిరాజ్, రబాడా, ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఇలా ఏ బౌలర్ కూడా లక్నో బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపలేకపోయారు. ఇదే క్రమంలో మిచెల్ మార్ష్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరే చివరి వరకు క్రీజ్లో ఉండి ఇన్నింగ్స్ను ముగిస్తారేమో అని అనుకుంటున్న తరుణంలో 2వ వికెట్కు 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 64 బంతుల్లో 183 స్ట్రైక్ రేట్తో 117 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ అర్షద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. లక్నో జట్టు చరిత్రలో 2వ వికెట్ లేదా అంతకంటే దిగువ స్థానాల భాగస్వామ్యం జాబితాలో ఈ రోజు నెలకొల్పిన 121 పరుగుల భాగస్వామ్యమే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో నికోలస్ పూరన్ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. పూరన్ ఈ సీజన్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 5 సార్లు అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో ఒక సీజన్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో పూరన్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి పూరన్ 27 బంతుల్లో 207 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేయగా పంత్ 6 బంతుల్లో 267 స్ట్రైక్ రేట్తో 16 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో జట్టు 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.
గుజరాత్ బౌలర్స్లో సిరాజ్ సగటున ఓవర్కు 9 పరుగులు సమర్పించుకోగా మిగతా బౌలర్లు అందరూ కూడా 11కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఇక రషీద్ ఖాన్ అయితే సగటున ఏకంగా 18 పరుగులు సమర్పించుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆ జట్టు స్థాయి ఆరంభమైతే లభించలేదు. మొదటి వికెట్కు సాయి సుదర్శన్, గిల్ ఇద్దరూ కలిసి 46 పరుగులు మాత్రమే జోడించారు. 16 బంతుల్లో 21 పరుగులు చేసిన సాయి సుదర్శన్ విలియం రూర్కే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జీ బట్లర్ ఇద్దరూ కలిసి వేగంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి గుజరాత్ జట్టును పట్టాలు ఎక్కిస్తున్నారు అని అనుకుంటున్న తరుణంలో 11 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరు టాప్ బ్యాటర్లు అవుట్ అయ్యారు. 20 బంతుల్లో 175 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసిన గిల్ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక 18 బంతుల్లో 183 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు చేసి మంచి దూకుడు మీద కనిపించిన బట్లర్ ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో గుజరాత్ 96 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. దీంతో గుజరాత్ జట్టును గెలిపించే బాధ్యత ఆ జట్టు మిడిల్ ఆర్డర్పై పడింది. ఆ బాధ్యతను భుజాన వేసుకున్న రూదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ కూడా స్కోరు బోర్డును వేగంగా పరిగెత్తించడానికి ప్రయత్నించారు. క్రీజులోకి వచ్చినప్పటి నుండి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడగా రూదర్ఫోర్డ్ కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి లక్నో బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని 4 వికెట్కు 86 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ క్రీజులో ఉంటే గుజరాత్ గెలుపు తథ్యమని అనుకుంటున్న తరుణంలో 22 బంతుల్లో 173 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసిన రూదర్ఫోర్డ్ విలియం రూర్కే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా అదే ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో విలియం రూర్కే 2 కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ నడ్డి విరిచాడు. ఆ జట్టు ఓటమికి నాంది పలికాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్ ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 197 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 202 పరుగులు సాధించి 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్నో బౌలర్స్లో విలియం రూర్కే అద్భుతమైన బౌలింగ్తో మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో ఆవేష్ ఖాన్, ఆయుష్ బదోని చెరొక 2 వికెట్లు దక్కించుకోగా షాబాజ్ అహ్మద్, ఆకాష్ మహారాజ్ సింగ్ 1 వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో గుజరాత్పై లక్నో జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.